లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మ్యాథ్స్ అనేది కంప్యూటర్ సైన్స్కి చాలా ఇంపార్టెంట్. మెయిన్గా కంప్యూటర్ సైన్స్లో మ్యాథ్స్ లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కోడ్లో మనం వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్స్ రాస్తాం కదా, దానికి ఆల్జిబ్రా యూజ్ చేస్తాం. అసలు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అండ్ ఆల్గరిథమ్స్కి ఫౌండేషన్ లాజిక్. అండ్ లాజిక్ అర్థం కావాలి అంటే బేసిక్ మ్యాథ్స్ రావాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే డేటా సైన్స్ అండ్ ఏఐలో డేటాకి ప్యాటర్న్స్ని ఫైండ్ చేయడానికి స్టాటిస్టిక్స్ వాడతాము. కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ గేమ్స్లో జియోమెట్రీ అండ్ ఆల్జిబ్రా వాడతాము. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే డేటా సైన్స్, ఏఐ అండ్ ఎంఎల్లో ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ చాలా హెవీగా వాడతాము. ఇలా డిఫరెంట్ డొమైన్స్లో డిఫరెంట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ వాడతాము. సో బేసిక్ మ్యాథ్స్ రావడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కంప్యూటర్ సైన్స్కి మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ కావాలి అంటే మ్యాథ్స్ అండ్ కామెంట్ నేను నీకు డిఎం చేస్తాను.